పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుడు తన యొక్క వాగ్దాన వాక్యము ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నాము. ఆ వాగ్దానం ద్వారా మీ జీవితాల్లో ఆ వాగ్దానము నెరవేర్చబోతున్నాడు దేవుని స్తోత్రం. నేటి దినము కొరకు ప్రభు మనకిచ్చేటువంటి వాగ్దానమును మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణ గల శాస్త్రములను తన దేవుడైన జాగ్రత్త వినండి, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ మాట ఏంటి తెలుసా అండి? తన దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా దేవుడు అతని మనవిని అతని చేసిన దానిని రాజు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే, అనగా దేవుడు నీకు తోడుగా ఉంటే, ఈరోజున రాజు దగ్గరికి వెళ్ళినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, నీ అక్కర కొలది నువ్వు నీ సమస్య ఎవరి దగ్గర తీరుద్దని నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు అది నీకు అనుగ్రహించబడుతుంది అని ఇక్కడ రాయబడింది. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఎజ్రా అనే భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు బబులోను దేశంలోనికి ఇజ్రాయేల్ ప్రజలందరూ చెరపట్టబడి వచ్చారు. వీళ్ళందరూ కొన్ని సంవత్సరాలుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారికి తోడై ఉండి ఆ రాజు వలన వారందరూ కూడా విడుదల పొందారు. అప్పుడు విడుదల పొంది తిరిగి యెరూషలేము దేశానికి వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఎజ్రా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజుగారి పేరు ఆ పారసికపు రాజు అయిన అర్త అసస్త యొక్క ఏలుబడిలో అర్త అసస్త అనే రాజు ఉన్నాడు. ఈ రాజు బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆయన ఏలుబడి కింద వీళ్ళందరూ బానిసలుగా వచ్చారు, చెరపట్టబడి. ఇప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా విడుదల పొందారు. వెళుతూ వెళుతూ ఎజ్రా ఏం చేస్తున్నాడంటే రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేస్తున్నాడు. రాజా, మేము బయలుదేరి యెరూషలేముకి వెళ్తున్నాము. అక్కడ మా దేవుని మందిరానికి బలు అర్పించుకోవటానికి, ఆ మందిరానికి కావలసినటువంటి ఉపకరణములు, ఆ మందిరానికి కావలసినటువంటి ఆర్థిక ధనమును, పడిపోయిన ప్రాకారాలన్నీ నిర్మించుకోవడానికి కావలసిన మాకన్నీ కూడా దయచేయమని రాజు దగ్గర మనవి చేశాడు. ఎవరు? ఎజ్రా. దేవుని స్తోత్రం. అలా మనవి చేసినప్పుడు ఎజ్రాకి దేవుడు హస్తము తోడుగుంట వల్ల ఎజ్రా మనవి చేసినది రాజు ఎజ్రాకి అనుగ్రహించాడంట. దేవుని స్తోత్రం. ఎజ్రాకి అనుగ్రహించాడంట. అర్థమైందండి? ఎజ్రాకి అనుగ్రహించాడంట. చూడండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, రాజున అర్థ హస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయము యాజకుడైన ఎజ్రాకు క్షేమ మొదలగు మాటలు రాసి ఇలాగ సెలవిచ్చును. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యోధాను గురించి యెరూషలేము చేత మరి పంపబడినటువంటి నిర్ణయము చేసిన చొప్పున కాబట్టి మనపూర్వకంగా నీకు ఏం కావాలో 14వ వచనం, రాజ్యమందుండి ఇశ్రాయేలులోను వారి యాజకులను లేవీలను యెరూషలేము పట్టణంలోకి వెళ్ళుటకు మనపూర్వకంగా ఇష్టపడి వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. అర్థమైంది? ఎవరు కూడా ఏం చేస్తే నీకెవరు కావాలో వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయి ఎమ్మటే, వాళ్ళందరినీ కూడా ఎమ్మటే తీసుకెళ్ళు. యాజకుల్ని నువ్వు ఎవరు తీసుకెళ్తావు? యెరూషలేము దేశానికి తీసుకెళ్ళు, అక్కడ పని జరిగించు అని చెప్పేసి అన్నాడు. ఎజ్రాకి రాజు ఇచ్చాడు, అన్యుడైన రాజు ఇచ్చాడు. తర్వాత 16వ వచనంలో మనం చూసినట్లయితే, వెండి బంగారములను నువ్వు తీసుకుని పోవాలను, మరి బబులోను ప్రదేశం అంతటా నీకు దొరుకు వెండి బంగారములంతను
జనులకును యాజకులను యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరములకు స్వేచ్ఛగా అర్పించి వస్తువులను నీవు తీసుకుని పోవాలను. దేని స్తోత్రం. రెండోది, నీకు ఎంతమంది మనుషులు కావాలో, యాజకులు కావచ్చు, లేవీలు కావచ్చు, వీళ్ళందరినీ నువ్వు తీసుకెళ్ళి నీతో పాటు. రెండోది అంటాడు, ఈ బబులోని దేశంలో ఉన్నటువంటి దొరికిన బంగారమును, వెండిని, అదేంటంటే ఏమన్నా 16వ వచనంలో దొరికిన వెండిని బబులోను ప్రదేశం అంతటా నీకు దొరుకు వెండి బంగారం అంతయు జనులను యాజకులను యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించడానికి తీసుకెళ్ళిపో. దేవుని స్తోత్రం కలిగినగా నీ దేవుడికి అర్పణ అర్పించడానికి బబులోనులో ఉన్నటువంటి దొరికిన బంగారం అంతటిని కూడా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఇదంతా వాళ్ళదే దోసుకున్నారు. అయితే ఈ రోజున ఆకాశమందుల దేవుడు ఎజ్రా అనే దేవుడి బిడ్డకి అంటున్నాడు, ఈ బబులోను తీసుకున్నటువంటి బంగారం, దొరికిన బంగారం తీసుకెళ్ళి అందరు తీసుకెళ్ళి ప్రభు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. మూడోది, ఇంకా నీకేమైనా కావాల్స్తే 7వ అధ్యాయం 21వ వచనం అంటాడు. 21వ వచనంలో చూడండి, మరియు రాజైన అర్తహషస్తను నేను 10 నది అవతలున్న ఖజానాదారులైన మీకు ఆజ్ఞయించిందేమనగా, ఆకాశమందు దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రీయ యాజకుడైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగినడలా ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలను. దేవుని స్తోత్రం. ఏదైనా మీకు ఖజానాదారులకు నేను ఆజ్ఞాపించాను. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే ఖజానాకు కావాల్సిన ధనం, ఇంకా మీకు కావాల్సినటువంటి ధనం, మా దేవుడి మందిరానికి కావాల్సిన ధనాన్ని మరి ఖజానాదారుడికి నేను ఆజ్ఞాపించేశాను. కాబట్టి ఆ ధనం ఎంత కావాలో అంత నువ్వు తీసుకెళ్ళిపో అని రాజు ఎజ్రా చేసిన మనవికి అనుగ్రహించాడు. దేని స్తోత్రం కలిగినగా. ఈరోజు ఎవరు తోడుగా ఉన్నారు చెప్పండి? యెహోవా హస్తము ఎజ్రాకి తోడుగా ఉండటం వల్ల అతను మనవి చేసినది రాజు అనుగ్రహించను. హల్లెలూయా. ఈరోజు ఎజ్రా ఏం మనవి చేశాడు? అయ్యా, మేము తిరిగి యెరూషలేము దేశానికి వెళ్ళిపోతున్నాం. కొన్ని వందల సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉన్నాం. మీరు విడుదల చేశారు, మేము వెళ్ళిపోతున్నాం. వెళ్తా అడిగాడు, మా దేవుడి మందిరానికి ఈ జనాలు కావాలి, మాకు కావాలంటే వాళ్ళందరూ నువ్వు తీసుకెళ్ళు అని అన్నాడు. రెండోది, నువ్వు వెళ్తా నీ దేవుడికి స్వేచ్ఛార్పణ అర్పించడానికి, నీ దేవుడి మందిరం కట్టుకోండి కావాల్సిన బబులోనులో ఉన్నటువంటి నీకు దొరకగలిగినంత బంగారాన్ని నువ్వు పట్టుకుని వెళ్ళిపో, నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. వెండి బంగారములు ఇచ్చేశాడు. మూడోది, ఖజానాదారులకి చెప్పాను, నీకు ధనం ఎంత కావాలో, డబ్బు ఎంత కావాలో అదంతా కూడా దేవుడి మందిరం వరకు నువ్వు కావాల్సినంత ఖజానాదారులకు ఇచ్చి ఆజ్ఞాపించాను, నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఖజానాదారులకు మీకు ఆజ్ఞించినవనగా, ఆకాశమందుల దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీయ యాజకుడైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగినడలా ఆలస్యము లేకుండా మీరు దాన్ని చేయవలను. 21వ వచనం, 7-21వ వచనం చూసారా? ఎజ్రా ఏదని మీరు అడిగితే ఖజానాదారులను ఆలస్యం చేయకుండా ఆయనకి ఏం కావాలో అది మీరు ఇచ్చేసేమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక రాజు బానిసడిగా ఉన్నటువంటి ఎజ్రా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళాడు. అతనికి ఏం కావాలో, తన దేవుడి మందిరం కట్టడానికి, తన దేవుడిని ఆరాధించడానికి, తన దేవుడికి కావాల్సినవి అన్నీ కూడా ఏం కావాలో ఈ బబులోను రాజు అయినటువంటి అర్తహషస్త అనే రాజుని అడిగితే, అతడు దేవుడి హస్తం తోడుగొనటం వల్ల ఆ రాజు ఎజ్రా చేసినవన్నీ కూడా ఎజ్రాకే దేవుడు అనుగ్రహించాడు. దేని స్తోత్రం. ఈరోజు నీకు దేవుడు తోడుగా ఉంటేనమ్మా, ఆ దేవుడు నీ బిడ్డకు తోడుగా ఉన్నా, నీకు తోడుగా ఉన్నా, నీకు కావలసినవన్నీ కూడా దేవుడు, నువ్వు అడిగినవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేని స్తోత్రం. నీకు ఏది కావాలో అవసరం దేవుడి చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పేతురు యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట అంటాడు కదా, ఆయన చిత్తానుసారంగా మన తండ్రిని మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించి అది మనకి ఆయన దయచేస్తాడని బైబిల్ గ్రంథంలో మనం రాయబడింది. ఈ పేతురు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడండి 14వ వచనం, 5-14 చూసినట్లయితే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించున్నది. దేవుని స్తోత్రం. మనం అడిగినవి మనం ఆలకించునని ఎరిగినలా మనం ఆయన వేడుకొనుటకు ధైర్యము కలిగినవని ఎరుగుదము. అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మనకేం చేస్తాడు? ఆయన దయచేస్తాడు. ఎజ్రా దేవుణ్ణి ఆయనకి ఏం కావాలో, ఆ దేవుడికి సంతికి ఏం కావాలో అవన్నీ కూడా అడిగాడు. యెహోవా హస్తము తోడుగా ఉండటం వల్ల ఆ రాజు దయ కలిగి
తన ఖజానాలో ఉన్న ఏం కావాలో అన్నీ కూడా ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఈరోజమ్మా నీకేం కావాలి, నువ్వేం పోగొట్టుకున్నావు, నువ్వు ఏం కావాలో ఆ దేవుడి దగ్గర అడుగు. నీకేది కొరతగా ఉందో, దేనికోసం ప్రయాసపడుతున్నావు, దేనికోసం ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడిని కనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగు. ఎందుకంటే బైబిల్ గ్రంథం రాయబడింది, యెహోవా హస్తము రక్షింపనేరుకున్నట్లుగా కురసగా లేదు. ఆ దేవుడు కురసగా లేదు. ఆయన దేవుడు హస్తం నీకు కురసగా లేదు. ఆయన హస్తము చాపబడి ఉంది. దేవుని స్తోత్రం కలిగినగా ఆయన హస్తం చాపబడింది. కాబట్టి దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా అండి? దేవుడితో మనము మమేకమై ప్రార్థన చేయాలి. దేవుడి హస్తం మనకు తోడుగా ఉండాలంటే చూడండి, దేవుని హస్తం మనకు తోడుకుంటే ఏంటండి? ఆయన హస్తం కురసగా లేదు, ఆయన హస్తం విశాలంగా ఉంది. దేవుని స్తోత్రం కలిగినగా ఆయన చేతితో సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. ఇది ఆకాశము దాని చేతి పని, దేవుడి చేతి పని ఇదంతా కూడా. అలాంటి దేవుడు తన హస్తం నీకు తోడుగుంచి నీకు ఇవ్వలేడామా? ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండి తన హస్తం తోడుగుండి నీకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగినగా ఆయన హస్తం ఏం చేస్తుందో తెలుసండి? జాగ్రత్త వినండి. నిర్గమకాండం 15:6 మనం చూసినట్లయితే ఆయన హస్తము, దేవుని హస్తం ఏం చేస్తుందంటే, ఆయన ఇజ్రాయేల్ దేశములు బబులోను ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని దేవుని హస్తము ఇజ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉండి దేవుడి హస్తము ఐగుప్తు నుంచి వాళ్ళని విడుదల చేసి తన బాహుబలము చేత, తన హస్తము చేత ఫరోని, తన సైనికులను, తన రాజ్యాన్ని గడగడలాడించి వాళ్ళందరినీ కూడా బాధ నుండి, బానిసత్వం నుండి, బందిగృహం నుంచి విడిపించేశాడు. పాలుతీల ప్రపంచ దేశాన్ని తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఎవరి హస్తం అది? దేవుని హస్తము. హల్లెలూయా. దేవుని హస్తము తోడుగా ఉంటే చాలు. ఈరోజు నీ జీవితంలో కూడా అలా అన్నారు. ఆ రాత్రి ప్రజలు అన్నారు, వెళ్తూ ఒక మాట అన్నాడు. అక్కడ కూడా ఇదే జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రి తెల్లవారు వెళ్ళిపోతారు. అప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి బంగారము, వస్త్రాలు మీకు దొరికినట్లుగా దోసుకుని వెళ్ళిపోండి అన్నాడు ఆ ప్రజల దగ్గర. ఆ ప్రజలందరూ కూడా ఇచ్చేశారు. మీరు వెళ్ళిపోండి అని ఇచ్చేశారు. మీరుంటే మీ దేవుడు మమ్మల్ని చంపేస్తాడని వాళ్ళు కలుగుకున్న మెడలో ఉన్న బంగారం, చెవులుకున్న పోగులు అన్నీ కూర్చి వాళ్ళు వెళ్తూ విస్తారమైన ఆస్తితో ఐగుప్తుని విడిచి పాలుతీల ప్రపంచ దేశం వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడి హస్తము ఏమి చేస్తుందంటే సాహస కార్యములు చేస్తుంది. దేవుని హస్తం చేస్తుంది చెప్పండి. దేవుని హస్తము సాహస కార్యములను చేస్తుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని హస్తము నీకు విజయం ఇస్తుంది అని రాయబడింది. దేవుని హస్తము బలమైన హస్తము చేత, నిర్గమకాండం 6:1 చెప్పింది, దేవుడి హస్త బలము చేత వారిని పానించెను ఫరో అని రాయబడింది. దేవుని స్తోత్రం. ఈరోజున దేవుడి హస్తము నీకు తోడుగా ఉంటే, నువ్వు ఏ మనవి చేసినా, మోషే దేవుడికి మనవి చేస్తే దేవుని హస్తము తోడుగా ఉండి ఆ ఫరో రాజు వాళ్ళందరూ పానిచ్చేశాడు. ఎజ్రా దేవుడిలో మనవి చేస్తే ఇక అర్థహసస్త అనే రాజు అతనికి ఏం కావాలో తన మనవి ప్రకారం అన్నీ కూడా అనుగ్రహించేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా నీకు దేవుడు తోడుగా ఉండాలి. ఆ దేవుడు తోడుకుంటే ఆయన హస్తం కురసగా లేదు. ఆయన హస్తం సాహసకార్యాలు చేస్తుంది. ఆయన హస్తం నీకు విజయాన్ని ఇస్తుంది. ఆయన హస్తం విస్తారమైనటువంటి నీకు పోగొట్టునన్నీ కూడా తిరిగి నీకు ప్రవహిస్తాడు. ఆ దేవుడి హస్తం నీకు తోడుకుంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఆ దేవుని హస్తం కింద మనం ఉందామా? ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ దేవుడు ధర్మశాస్త్రం ఆయన చెప్పిన ప్రకారం మనం బ్రతకాలి. ఆ దేవుడు నడవమంటలుగా మనం నడిచినట్లయితే, ప్రార్థన ద్వారా, పరిశుద్ధత ద్వారా, యథార్థంగా ఆయన మార్గములో మనం నడిచినట్లయితే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన తోడయండి నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో నీకు విజయాన్ని దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్రం. ఒకటి, దేవుని హస్తం తోడుగుంచి నువ్వు మనవి చేసినది దేవునికి అనుగ్రహిస్తాడు. 2, దేవుడి హస్తం నీకు తోడుగా ఉంచి కొన్ని వందల సంవత్సరాలు బానిసలు ఉంటుండే ఐగుప్తులో నుండి దేవుడి హస్తం వాళ్ళ బంధగృహం నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడి హస్తం నీకు తోడుకుంటే నీ దగ్గర ఎవరి శత్రులు దోసుకున్నారో, ఏం పోగొట్టుకున్నావో, వెండి బంగారం ఆస్తులు, నీ ఇల్లు అన్నీ కూడా పోగొట్టుకున్నావో తిరిగి మరలా దేవుడు నీకు తోడుగిస్తాడు. ఎందుకంటే దేవుని హస్తం కురసగా లేదు. యెషయా గ్రంథం చెప్తారు కదా, ఆయన హస్తము కురసగా లేదు. రక్షింపనేరకున్నట్లుగా యెహోవా హస్తం ఏనంటమ్మా, ఆయన హస్తము
కురసగా లేదు. 59:1 చెప్తాడు, రక్షింపమని ఆరుకున్నట్లు యెహోవా హస్తము కురసగా లేదు అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు ఆయన హస్తం కింద నువ్వు ఉంటావు. నీ జీవితంలో దేవుని హస్తము నీకు తోడుగుండి నువ్వు మనవి చేసినంత కూడా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాగ్దానం ద్వారా నీ బిడ్డలందరి జీవితాల్లో వాళ్ళు మనవి చేసినది వాళ్ళకు అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.